మహిళలకు సీఎం నారా చంద్రబాబు నాయుడు శుభవార్త వినిపించారు. ఎన్నో రోజులుగానో ఎదురు చూస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం పైన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రామ సభ కార్యక్రమంలో పాల్గొనేందుకు గాను సీఎం చంద్రబాబు నాయుడు బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించడం జరిగింది. కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలోని వానపల్లి గ్రామంలో జరిగిన గ్రామ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. త్వరలోనే రాష్ట్రంలోని మహిళలకు ఉచిత గ్యాస్ ఇస్తామని ప్రకటించారు చంద్రబాబు. అలాగే ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టుకోవడానికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల స్థలం ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఎన్నికల టైంలో ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే మెగా డిఎస్సీ ప్రకటించామన్న చంద్రబాబు నాయుడు మిగతా వాటిని కూడా నెరవేరుస్తామన్నారు. మరొక వైపు చూసుకుంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ ఏడాది 4,500 కోట్ల రూపాయలు విలువైనటువంటి పనులకు కేంద్రం నుంచి అనుమతి తీసుకున్నామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఈ పథకం కింద ఈ ఏడాది 84 లక్షల కుటుంబాలకు పని దొరుకుతుందన్నారు. కేంద్రం సహకారంతో గ్రామాలను అభివృద్ధి చేస్తామన్న సీఎం వచ్చే 5 ఏళ్లలో ప్రతి గ్రామంలోనూ సిమెంట్ రోడ్లు వేస్తామన్నారు. ఇంటికి త్రాగునీరు, విద్యుత్ కనెక్షన్లు అందిస్తామన్నారు. పేదలకు ఇల్లు కట్టిస్తామన్నారు. అలాగే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చంద్రబాబు చెప్పారు. మరొక వైపు చూసుకుంటే ఎన్నికల ప్రచారం సమయంలో మహిళలకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా అందిస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ హామీని ఎప్పటి నుంచి అమలు చేస్తారా అనే దానిపైన మహిళలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే త్వరలోనే ఉచిత గ్యాస్ పంపిణీ చేస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో వచ్చే కొద్ది రోజుల్లోనే ఈ పథకాన్ని అమలు చేస్తారనే అంచనాలు నెలకొన్నాయి. వీటితో పాటుగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీని అమలు చేయడం పైన కూడా టీడీపీ కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. వచ్చే 1-2 నెలల్లో వీటిల్లో ఏదో ఒక పథకం ప్రారంభించే ఛాన్స్ ఉంది.